హాయ్ గాయ్స్, మనం పొద్దున్న లేచినాం. ఇక పొద్దున్న లేచి మ్యాచ్కి పోతున్నాం. ఇప్పుడు మ్యాచ్కి రెడీ అయినా, ఆల్రెడీ రెడీ అయ్యి వీడియో స్టార్ట్ చేసిన. ఆ, వీడియో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మ్యాచ్ ఉంది నాకు. అంత పొద్దున్న లేచినట్టు అసలు ఇలా మనకి లేవబుద్ధి కాదు. తర్వాత తొందర షూ వేసుకొని అసలు మ్యాచ్ కావాలి. మ్యాచ్ ఇప్పుడు ఈ ఫస్ట్ సండే ఎందుకు పెట్టారంటే నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ ఉందంట. అందునుంచి ఇప్పుడు ఈ ఫస్ట్ సండే పెట్టారు. కానీ బయట ఫుల్ చల్లగా ఉన్నాయి. హైదరాబాద్ మామూలు దగ్గర ఘోరంగా అంటే ఘోరంగా చల్లగా ఉండే. షూస్ మస్తు టైట్ కూడా నాకు, ఘోరంగా అంటే ఘోరంగా. ఏంటంటే షూస్ టైట్ అవుతుంది, ఆ కింద లేసర్ కుట్టప్పుడు టైట్ అవుతుంది, అన్న మస్తు కలగా టైట్ అవుతుంది. మళ్ళీ మా టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నుంచి 40 కిలోమీటర్స్ దూరం ఉంది గ్రౌండ్. అంత దూరం పోవాలి, 1.5 hours పడుతుంది ఇప్పుడు ఆడుకోవాలంటే. సరే పోదాం ఇప్పుడు, నడు గాయస్. ఎట్లా దిగుతున్నాం మనము, ఎట్లా పోతాం? స్కూటీ మీద పోతా. ఇదే మన స్కూటీ. ఓ తాళం, అరే తాళం పెట్టరా పోయి. ఓకే గైస్, చలో స్టార్ట్ అవుతాం మ్యాచ్కి. ఇప్పుడు పోనీకి మధ్యలో పెట్రోల్ తెచ్చుకోవాలి. మనం బండి అయిపోయింది అనుకో షాక్, మనకు మళ్ళీ షాప్ పెద్ద నెత్తి నొప్పి. అది ముందే జంగల్ ఏరియా, తూప్రాన్ పోయే ఏరియా అది. పెట్రోల్ తెచ్చుకుందాం ఇప్పుడైతే. చలో బాయ్, పెట్రోల్ తెచ్చుకున్నాం. ఇప్పుడు పోతున్నాం. ఆల్రెడీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఒక 1.5 hours వల్ల. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఫుల్ చల్లగా ఉంది. చల్లగా ఉంది, మళ్ళీ పెద్ద అడవి అది. ఘోరంగా అంటే ఘోరంగా ఏంటంటే మొత్తం అడవి మధ్యలో రోడ్డు. మళ్ళీ ఏం చేస్తారంటే బ్లాక్ సాయిల్ ఉంటుంది కదా, అది కూడా చేస్తారు. రోడ్ మీద మొత్తం మంచి స్నో పడుతుంది ఘోరంగా. ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే చూద్దాం. గ్రౌండ్కి అయితే వచ్చేసినాం గాయస్. గ్రౌండ్లో ఈరోజు అందరు వచ్చారు. మన టీం మొత్తం వచ్చింది ఆల్రెడీ పిచ్ అవి చెక్ చేస్తారు. ఆయన బ్యాటింగ్ ఆడిన మా క్యాప్టెన్, ఈయన మా ఇంకో వైస్ కెప్టెన్ మా అన్న. ఈరోజు పిచ్ మస్తు మధ్య గ్రాస్ మొత్తం ఘోరంగా ఉంది. మస్తు పచ్చి ఉంది గ్రాస్ అయితే. ఈసారి చూడండి ఎంత పచ్చింది చూడండి. మొత్తం వాటర్ ఘోరంగా అంటే ఘోరంగా పచ్చిగా ఉంది. ఇప్పుడు టీం మీటింగ్ అవుతాం. ఇప్పుడు టీం మీటింగ్ అయితే ఇప్పుడు మాది అవుతుంది. మాది ఇప్పుడు ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుని మా వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుని తప్పని చేసి స్కోర్ ఎంత ఇచ్చారంటే 185 ఇచ్చారు. కానీ కూడా టార్గెట్ చేసి చేయలేకపోయాం. ఇక ఇది ఇప్పుడు మాది ఫీల్డింగ్ ఇప్పుడు. నేను ఒక 3 overs బౌలింగ్ చేసిన. 3 overs బౌలింగ్ చేసి ఇక ప్లేయర్ సబ్స్టిట్యూట్ తీసుకున్నా. కానీ మంచిగా వేయలేను బౌలింగ్. ఒక 20 runs వచ్చిన. మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ డకౌట్ వచ్చి కూర్చుని ముచ్చట కూడా కూర్చున్నాం. మళ్ళీ టోర్నమెంట్ ఆడదాం వద్దా అని చెప్పి. సో ఓకే గాయస్, ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.